ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు గల కారణభూతుడుగు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలనైనా. నా తండ్రి, గతించిన దినములన్నీ కూడా మీరు కాచారు, దాచారు, భద్రపరిచారు. ఈ సాయంకాల పూట మీ సన్నిధానములో ఉండటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. రావలసిన బిడ్డలను తోడుకు రండి, కూడిన బిడ్డలను దీవించి మీరు ఆస్వాదించండి. పాటలు పాడుచుండగా ప్రభువా మంచి స్వరాలు దయచేయండి బాబు, నీ కొందనాలు. అలాగే తండ్రి నాయన, నీ సన్నిధానములు ఆరాధిస్తుండగా నాయన నీ ఆత్మచేత నాయన ఈ స్థలం అభిషేకించండి. బిడ్డలందరినీ కూడా నీ ఆత్మచేత అభిషేకించి మీ నామాన్ని మహింపరచుకోండి ప్రభు అని స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి స్థలంలో ఉంచండి బాబు, నీ కొందనాలు నాయన. స్తోత్రాలు తండ్రి. దైవజనులను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, సంఘాన్ని దీవించండి, సరిహద్దులు విశాలపరచండి, నూతనాత్మ దయచేయండి, నూతన క్రియలు జరిపించండి, సంఘక్షేమం కూడా దయచేయండి. సంఘం నానాటికి అభివృద్ధి సహాయం చేయండి బాబుని స్తోత్రాలు నాయన. ఈ సన్నిధి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో మీ కృపను వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దాం. అందరికి వచ్చిన పాట యెహోవా నీ నామము ఎంతో బలమైన పాట పాడుకొని ఆయన నామాన్ని కనపరుద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల రాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల రాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల పోనైనాను సంతోషముగా వెళ్ళరి.
స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుందని సాంగ్ పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని,
ధనము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాన్ని విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాన్ని విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాన్ని విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాన్ని విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేని స్తోత్రం, హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ దారిలో వెళ్ళాను తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆరాధన చేసుకుందాం, దేవుని నామాన్ని ఘనపరచుదాము. నజరీయుడా
ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా. స్తుతి పరిశుద్ధుడు. మన మధ్యలో పాస్టర్ అమ్మ గారు ఉన్నారు. ఆవిడ ప్రార్థన చేసి ఆరాధన మరి ఆయన కంటిన్యూ చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు దేవా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వారి మధ్యలో నేనున్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. చిన్న మంద భయపడుకొని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా, వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు అన్న విశ్వాసముతో దేవా ముందుకు సాగుతున్నాము తండ్రి ప్రభా. అయ్యా, నీ కృప, నీ దయ, నీ కనికరము దేవా సంఘం మీద, సంఘ బిడ్డలందరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. గడిచిన పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు ప్రభా మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు నాయన. నిన్ను గణపరచడానికి నాయన నీ మందిరంలో నిలవబెట్టినందుకు దేవా నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు దేవా. నీ సన్నిధిలో నిత్యము నా తండ్రి ప్రభా కృతజ్ఞత కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా, వచ్చిన బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అయ్యా ఏ విజ్ఞాపనతో నాయన నీ సన్నిధిలో ఈరోజు నా తండ్రి ప్రభా అయ్యా నీకు మొర పెడుతున్నారో తండ్రి ప్రభా ఆ మొరలన్నీ నీ వద్దకు చేరనివ్వండి దేవా. వందనాలు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంతవరకు దేవా నా తండ్రి ప్రభా మాతో మీరున్నారన్న విశ్వాసంతో నాయన తండ్రి ప్రభా ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పటి వరకు జరిగించిన కన్న తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా తండ్రి నీ నామ మహిమార్థమే జరిగిస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు కూడా మనం పాటలు పాడుకుని దేవుని నామాన్ని గణపరిచాము. వాక్య పఠనం చేసుకుని ఈ యొక్క బైబిల్లో ఏమైతే ఉన్నదో ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకురాలు శైలజ గారు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ లెగిసి నిలబడినట్లయితే వాక్యము, కీర్తనలు చదువుకుందామండి. యాత్ర కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన పాదములు తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి దైవ సేవకురాలు శైలజ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ అధ్యాయం చదువుతుండగా నాకు ఏ పాటలు అయ్యో గుర్తొస్తూ ఉన్నాయి. ఎవరికన్నా ఏమైనా గుర్తొచ్చినాయా? వచ్చా మీకు? ఒకసారి ఒక చరణంగా పాడేసిండి ఒకసారి. నా దగ్గర లేదు మరి.
ఉన్నదేమో చూడండి, దగ్గర ఉంటే కనుక తొందరగా వచ్చేసండి. 3 నిమిషాలు. అది హోల్డ్ చేయండి. సరే, వాక్య పరిచయం చేయడానికి మన మధ్యన దైవజనులు సమూయేల్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని వచ్చి ఈ వాక్య పరిచయం చేయవలసిందిగా వారికి మనం చేస్తున్నాము. వారు చూచుండగా చప్పట్లు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానిద్దామండి. వెల్కమ్ సార్. సమయం ఇచ్చిన ప్రియులు, గౌరవనీయులు, సభాధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చక్కని పల్లవి చరణం పాడుకుందాం. ఏ పాటివాడనయా నన్నింతక హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటివాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఆ దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటివాడనయా నన్నెందుకు హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపుటకు. ఏ పాటివాడనయ్యా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడిచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటివాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయ్యా
నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయ్యా. దేవునికి స్తోత్రం. చక్కని ఆర్కెస్ట్రా అందిస్తున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు. చక్కని సౌండ్ సిస్టమ్ అందిస్తున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. చాలండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన ఈ లేఖనాలు కొన్ని నిమిషాలు మేము ధ్యానించుచుండగా మీ సన్నిధి ఉంచండి. బిడ్డలకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలంలో మీరుండి మీ సన్నిధి ఉంచండి. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు తోడుకు రండి, మీ సన్నిధి ఉంచండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, వాక్యం చెబుతుంది, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడాలి. పిల్లరా, క్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించినట్లు మనం చూస్తుంటాం. పిల్లరా, 3 మాటలు లేక 4 మాటలు మీకు నేను తెలియజేస్తే ముగిస్తాను. పిల్లరా, క్రీస్తు వారు మనల్ని ప్రేమించారు. క్రీస్తు వారు మనం ప్రేమించిన అంటానికి కారణము, ఆయన మన కొరకు మొదటి చేసింది ఏమిటంటే ప్రార్థన చేశారు. లోకాసువార్త 24వ అధ్యాయం 34వ వచనంలో, పిల్లలు లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంటుంది. లోకాసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఎలా నడుస్తున్నాం? ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? నిజంగా మనకి తెలుసుంటే పిల్లరా, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి అవకాశం ఉంది. మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం, మనకి నచ్చిన విధంగా నడుస్తున్నాం, మనం మెచ్చుకునే విధంగా నడుస్తున్నాం, మన ఆలోచనలే దేవుని సందులో అనుకుంటున్నాం. కానీ దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనం కనిపెట్టలేని పరిస్థితిలో కనపడుతున్నాం. దేవుని చిత్తమే మనం నెరవేర్చుకోవాలి. దేవుని చిత్తమే మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని ఉద్దేశం ఏముంది నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది అది మనం తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల, ప్రభువుని అడగాలి, ప్రభువా ఈరోజు నేను ఏం చేయాలి? ప్రభువా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా నేను ఈరోజు ఏం మాట్లాడాలి? ప్రభువా ఈరోజు నేను ఏ స్థలంలో ఉండాలి? ఈరోజు నా స్నేహితులతో కలనా వద్దా అని ప్రభువుని అడగాలి. పిల్లరా, ఎప్పుడైతే మనం అలా అడుగుతామో అప్పుడు ప్రభు మనకి కొన్ని మాటలు మనకి తెలియజేస్తుంటాడు. అందుకే పిల్లరా, దేవుని వాక్యం ఏమిటంటే మన ఇష్టాసారికి వెళ్ళిపోతాం, మనకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోతాం, మనం మెచ్చుకునే వారి దగ్గరికి వెళ్తాం. మనల్ని ఎవరైనా దూషించారనుకో, ద్వేషించారనుకో, వాళ్ళ దగ్గరికి అస్సలే వాళ్ళ ముఖాన్ని మనం చూడం. కానీ దేవుని ప్రేమ చెప్తాం, కానీ ప్రేమ అనేది మనకి ఉండదు. పిల్లరా, ఎవరైతే మనం మెచ్చుకుంటారో, గొప్పగా పిల్లరా కొలుస్తారో వారి దగ్గర పదే సార్లు మనం కూర్చుని లెగుస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ అది కాదు. పిల్లరా, దేవుడు చేసే ప్రతి ప్రేమ ఏమిటంటే నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి. ప్రార్థన చేసే యోగ్యత పిల్లరా మనకి లేకపోయినా కానీ మనకు దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధపరిచాడు. నువ్వు ప్రార్థన చెయ్యి, క్షమించు.
పిల్లరా, మనం చేస్తున్న ప్రతి పని కూడా, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన నడవడికలు, మన క్రియలు, మన చూపులు అన్నీ కూడా ఎలా ఉన్నాయంట? దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ ఆ పనులను బట్టే దేవుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించు. నిజంగా మనకి తెలుసా? దేవుని ప్రేమ మనకి తెలుసా? దేవుని సన్నిధికి ఎలా రావాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి, దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. అది తెలియాలంటే వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో వాక్యం చెబుతుంది ప్రియులారా, మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతూ ఉంటుంది, మన జీవితాన్ని ఒక మార్గాన్ని నలుపుతూ ఉంటుంది, మన జీవితాన్ని ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరచుకుంటాడు. ఒక మనిషి భూమి మీద పుట్టాడంటే ఆ పుట్టిక కూడా ఒక పిల్లల కారణం ఉంది. ఆ కారణం వెనకాల ఏముందంటే దేవుని ప్రణాళిక ఉంది. పిల్లరా, మనం తల్లి గర్భంలో పుట్టాము, తల్లి గర్భం ద్వారా పుట్టాము, ఈ లోకానికి వచ్చాము, పుట్టాము గిట్టాము అంటే చాలదు పిల్లరా. మనము పిల్లలు ఎందుకు పుట్టాము, ఎందుకు మనం జీవిస్తున్నాము, మన జీవితానికి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. ఆ ప్రణాళిక ఏమిటి అని ప్రభువుని అడిగి తెలుసుకుంటే ప్రభు మనకి బయలుపరుస్తుంటాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి. కాబట్టి నా ప్రియ సంగమా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మొదట మనం ఏం చేశాడంటే మనల్ని క్షమించాడు. మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించాడు, మనం చేసే ప్రతి గాయాన్ని క్షమించాడు, మనం చేసే ప్రతి మాటని క్షమించాడు, మనం చేసే ప్రతి చెడు చూపుని క్షమించాడు, మనం నడిచే ప్రతి నడకను క్షమించాడు. పిల్ల అందుకే ఆయన క్షమించండి తండ్రిని వేడుకుంటున్నాడు. పిల్ల రెండో మాట మనం చూస్తే పిల్లరా, యోహాను సువార్త 11వ అధ్యాయములో మనం చూస్తే ప్రియమైన వాళ్ళ యోహాను సువార్త 11:35 వచనం చూస్తే మన కొరకు ఆయన ఏడ్చెను, కన్నీళ్లు కార్చాడు. యేసు కన్నీళ్లు విడిచుచు, కాబట్టి 35 యేసు కన్నీళ్లు విడిచాను అంతే. యేసు కన్నీళ్లు విడిచాను అంటే ఎవరి కోసం కన్నీళ్ళు విడుస్తున్నారు? దేవుని వాక్యం ఎరగక, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోక, తన ఇష్టాసారంగా జీవిస్తూ, తన ఇష్టాసారంగా బ్రతుకుతూ పిల్లలు అనేక మంది మరణిస్తున్నారండి. ప్రభువారు, యేసు ప్రభువారు బేతనీయ గ్రామానికి వస్తూ ఉండేవారు. బేతనీయ గ్రామానికి ఎప్పుడు వచ్చినా ఒక గృహం ఉండేది. అక్కడ ఆ గృహాన్ని ఆయన దర్శిస్తూ ఉండేవాడు. ఎవరి గృహం అంటే మార్తా మరియల గృహము. మార్తా మరియలకి సహోదరుడు లాజరు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ లాజరు ఏం చేసేవాడంటే యేసు ప్రభుని అలా ఇంటికి పరిచయం చేసి బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత యేసు ప్రభుతో కలిసి ఆయన కూర్చున్నట్లు ఎక్కడ లేదు పిల్లరా. అయితే ఆయన లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడు, లోకాశలో బ్రతుకుతూ ఉండేవాడు, లోక తలంపులతో ఉండేవాడు. ఆయన ఎప్పుడు యేసుప్రభు వచ్చినా మార్తా మరియాలు మాత్రం చక్కని భోజనం ఉండేవారు, చక్కని పిల్లర కార్యాలు చేస్తూ ఉండేవాడు. మరి అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉండేది పిల్లర. కానీ లాజరు ఆ ఇంట్లో ఉండేవాడు కాదు. యేసుప్రభు వచ్చే సమయానికి, యేసుప్రభు వచ్చిన తర్వాత లాజరు బయటికి వెళ్ళేవాడు. ఒకరోజు పిల్లరా, యేసు ప్రభు దూరాన్ని ఉన్న సమయంలో యేసు ప్రభు వరకు ఒక కబురు వచ్చింది. ఏంట కబురు అంటే, నీవు ప్రేమిస్తున్న నీ సహోదరుడు అయిన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడు. 4 రోజులు ఇంకా రాకుండా ఆయన అదే స్థలంలో ఉండిపోవటం జరిగింది. 4వ రోజున అక్కడికి వచ్చాడు. 4వ రోజున వచ్చిన తర్వాత పిల్లరా, మార్త పరుగు పని వచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకపోవును, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోకపోను ప్రభువా అని చెప్తుంది. మార్త, నీ సహోదరుడు తిరిగి లేస్తాడమ్మా, కంగారు పడకని చెప్తుంది. కాదు ప్రభువా, పునరుద్ధాన దినాన్ని అనగా నువ్వు 2వ రాకడ సమీపం వచ్చినప్పుడు సమాధులన్నీ తెరవబడతాయి కదా, అప్పుడు లేస్తాడన్న. కాదు అని చెప్పాడు ప్రభువు. అప్పుడు ఎక్కడ మీ తమ్ముని పెట్టారు, ఎక్కడ పాతి పెట్టారు, సమాధి ఎక్కడని అడిగితే ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఆ సమాధి దగ్గరికి వస్తున్న సమయంలో యేసు ప్రభు వారంట కన్నీళ్లు కారుస్తున్నారు.
ఎందుకు కన్నీళ్ళు కార్చాడు అంటే పిల్లరా, అనేక మంది ఈనాడు వాక్యం ఎరగక, అనేక మంది ఈనాడు ప్రభుని ఎరగక, అనేక మంది ఈనాడు విగ్రహారాలకి అలవాటైపోయి, చెడు అలవాట్లకి అలవాటైపోయి దేవుని వాక్యం వింటారు. కొంతమంది వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా జీవించలేని బ్రతుకులు కనపడుతున్నాయి. క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ క్రైస్తవ జీవితం వాళ్ళలో కనపడదు. దేవుని పిల్లలని చెప్పుకుంటారు కానీ దేవుని పిల్లల జీవించే పరిస్థితి కనపడదు. దేవుని పిల్లలు అనుకుంటాము కానీ వారిలో దేవుని ప్రేమ ఉండదు, దేవుని శక్తి ఉండదు, దేవుని కార్యాలు ఉండవు, దేవుని తలంపులు ఉండవు, దేవుని ఉద్దేశాలు ఉండవు, దేవుని నడవడికలు ఉండవు, దేవుని క్రియలు ఉండవు. పిల్లరా, అలాంటి వారిని మనం చూస్తూ ఉంటే పిల్లరా, వారు దేవునికి వస్తారు కానీ, వచ్చినట్టు ఉంటారు కానీ పిల్లరా, వారు దేవునికి వచ్చినా కానీ వారు జీవితంలో దేవుని కార్యాలు ఉండవు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు 3వ అధ్యాయంలో, నీవు బ్రతుకుచున్నావు కానీ, బ్రతుకుచున్న పేరుంది కానీ నీవు మరణి చచ్చిన వాడివే అంటాడు. పిల్లరా, బ్రతుకుచున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు పిల్లరా చనిపోయిన వాడివి అంటాడు. అంటే మనుషులు ఈనాడు బ్రతుకుచున్నట్లు ఉన్నారు కానీ పిల్లల ప్రకటన గ్రంథము మనం చూస్తే 3వ అధ్యాయంలో మాట చెప్తూ ఉంటాడండి. ప్రియమైన వల్లరా, 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు, ప్రియమైన వల్లరా, బ్రతుకుచున్న పేరు మాత్రమే నీకుంది కానీ నీవు మృతుడివే. బ్రతుకుచున్న పేరుంది కానీ బ్రతుకుచున్నావు కానీ ఆత్మీయ జీవితం లేదు. బ్రతుకుచున్నావు కానీ దేవుని సన్నిధి నీకు కనపట్టలేదు. బ్రతుకుచున్నావు కేవలం నిర్జీవంగా బ్రతుకుచున్నావు. బ్రతుకుచున్న పేరుంది కానీ నీవు మృతుడివే. ఎందుకు మృతుడు అయిపోతున్నావు అంటే వాక్యము నీలో లేదు, వాక్యము నీలో కనపట్టలేదు, వాక్యము చెప్పిన విధంగా నువ్వు నడవలేకపోతున్నావు, వాక్యం చెప్పిన విధంగా నువ్వు జీవించలేకపోతున్నావు. నువ్వు బ్రతుకుతున్నావు కానీ మృతుడివి. పిల్లల, బైబిల్లో చాలామంది బ్రతుకుచున్నారు కానీ వారు చనిపోయినట్లు కనపడుతున్నారు. పిల్లలు, కాబట్టి ఈనాడు దేవుని పిల్లలైన మనము పిల్లలు బ్రతుకుచున్నాం కానీ ఎలా బ్రతుకుతున్నామంటే లోకాశలతో బ్రతుకుతున్నాం, లోక కోరికలతో బ్రతుకుతున్నాం, లోక తలంపులతో బ్రతుకుతున్నాం. లోకంలో ఏదో సాధించాలి, లేక వెండి బంగారం సంపాదించాలనే ఆశతో పరిగెడుతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మేము భద్రపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని మేము దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని మేము చదివి వాక్యానుసారంగా మనం నడవాలనే ఆలోచన ఈనాడు మనుషులకి కనపట్టలేదు. పిల్లరా, దేవుని సంధానంలో దేవుని వాక్యం చెబుతుంది. పిల్లరా, గమనించండి, యేసుక్రీస్తు ఎందుకు కన్నీళ్ళు కార్చాడు అంటే ఈనాడు అనేక మంది పిల్లలు ఏమవుతున్నారంటే లోకాశలకి లోనైపోతున్నారు, లోక కోరికలకు లోనైపోతున్నారు. ఎక్కడ చూడండి లోకమనే పాపంలో మునిగిపోతున్నారు. పిల్లరా, లోకం ఎక్కడికి వచ్చిందంటే సంఘంలోనికి వచ్చేస్తుంది ఈనాడు లోకం. పిల్లరా, సంఘానికి లోకం వచ్చేసిన తర్వాత లోకం ఏమైపోయింది, ఆచారాలకి బానిసైపోతుంది. పిల్లరా, ఆచారాలకి మనం దూరంగా ఉండాలి, ప్రభుకి దగ్గర అవ్వాలి. పిల్లరా, అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తుంటాడు. పిల్లరా, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట కనపడుతుంటుంది. ప్రియమైన మనము విడిచిపెట్టి 2వ అధ్యాయము 1వ వచనం, అమ్మ, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మనం ఏమైపోయామంట, అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన వారమై ఉన్నాం. కానీ క్రీస్తు వారు మనల్ని ఏం చేశాడంట, క్రీస్తు వారు ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత పాపం ఏంటో మనకు తెలియదు, చీకటి ఏంటో మనకు తెలియదు. పిల్లరా, వ్యసనాలకి మనం బానిస అయిపోకూడదు, చెడు అలవాట్లకి మనం బానిస కాకూడదు, చెడు తలంపులకి మనం బానిస కాకూడదు. ఒక ప్రత్యేకమైన జనాంగం మనం కనపడాలి. కొరింథీ రాసిన పత్రికలు అంటాడు 6:18 అంటాడు, పిల్లరా, వారు నా ప్రజలై ఉందురు, వారి మధ్య నేను ఉంటాను. ప్రత్యేకమైన జనాంగం అని చెప్తాడు. కొరింథీ రాసిన పిల్లరా
2 కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయము 6వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే అక్కడ చెప్తుంటాడు. చివరి మాట చూస్తే, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టుకోకండి. పిల్లలు, మన జీవితం ఒక ప్రత్యేకమైంది. ప్రభు అంటాడు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. వెలుగేది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎందుకు? రుచి. వెలుగెందుకు? చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ఎంతమంది మనం నడిపించాం దేవుని వెలుగులోకి? ఎంతమందిని తీసుకొచ్చాం దేవుని వెలుగులోకి? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగాము దేవుని వెలుగులోనికి? ఇలా ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకురాగలిగాం దేవుని వెలుగులోకి? వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. వెలుగు అంటే పాపం లేనిది. వెలుగు అంటే పిల్లల వ్యసనాలు లేనిది. వెలుగు అంటే పవిత్రమైనది. ఆ పవిత్రమైన మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడే దేవుళ్ళు మనం బ్రతుకుచున్నట్లు. పిల్లల పవిత్రమైన వెలుగు జీవిస్తున్నప్పుడే, పిల్లల వెలుగుగా మనం ఉంటున్నప్పుడే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తుంటాం. పిల్లల లాజరు ఎప్పుడైతే చనిపోయాడో కన్నీళ్ళు కార్చాడు యేసయ్య. కన్నీళ్ళు కార్చిన తర్వాత పిల్లల లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాడు. పిల్లలు, ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, ఆయన లాజరు లేపుతున్నాడని తెలిసిన తర్వాత ఊరు ప్రజలందరూ కూడా వచ్చారంట ఆయన దగ్గరికి. యేసు ప్రభు వారు వచ్చారు. ఆ నజరేతు అయిన ఆ యేసేపు కుమారుడు వచ్చాడయ్యా, వచ్చి ఏదో చేస్తాడంట అని చెప్పి పిల్లర వచ్చిన తర్వాత పిల్లర ఎలా లేపుతాడో చూద్దామని కొంతమంది, లేకపోతే ఎగతాళి చేద్దామని కొంతమంది, గేలి చేద్దామని కొంతమంది, రకరకాల మనుషులు వచ్చారు. అక్కడ రకరకాల మనుషులు వస్తే పిల్లలు వాళ్ళందరినీ ప్రభు చూశాడు. చూసిన తర్వాత అంటాడు వాళ్ళందరినీ పిలిచి, మీరు వచ్చి ఆ సమాధి రాయిని పక్కకి నెట్టండి అయ్యా అన్నాడు. పిల్లరా గమనించండి, పక్కకి నెట్టమన్న తర్వాత ఈ మాట ఎందుకు చెప్పాడని నేను ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, మనుషులు చేసే పని మనుషులు చేయండి, దేవుడు చేసే పని దేవుడు నేను చేస్తాను. ఈ మనుషుని బ్రతికించలేరు. మనుషులు ఆ రాయిని పక్కకి దొల్లించగలరు, ఆ రాయిని పక్కకి నెట్టగలరు, ఆ రాయిని పక్కకి దూరం చేయగలరు. ఆ సమాధిలో దగ్గర ఉన్న ఆ రాయిని పక్కకి నెట్టే శక్తి మనుషులకు ఉన్నది. కానీ సమాధి లోపల ఉన్న వ్యక్తి బ్రతికి రావాలంటే అది నేను చేయగలుగుతాను. నువ్వు చేసే పని నువ్వు చేయి, నేను చేసే పని నేను చేస్తాను. ఈనాడు చాలామంది దేవుని పిల్లలు అంటారు, పిల్లరా ప్రభుని చేయమనండి, ప్రభు చేయమండి, పాస్టర్ గారు ప్రభుని ఈ పని చేయమనండి, అప్పుడు నేను చచ్చుకొస్తాను. ఈనాడు చాలామంది పరిశోధిస్తున్నావా దేవుణ్ణి? శోధిస్తున్నావా దేవుణ్ణి? పరీక్షిస్తున్నావా దేవుణ్ణి? నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, అంతే. ఘనమ పని దేవునికి అప్పగించు. నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో అది నువ్వు చేసాయి, కల్మషం లేకుండా, కపటం లేకుండా, దురుద్దేశం లేకుండా, నువ్వేది ఆశించకుండా నువ్వు చేసాయి. నువ్వు ఆశించావంటే దేవుడు నీ పని చేయడు. ఎటువంటి దుర్లభర్షం లేకుండా, ఆశించకుండా, ఈ పని చేస్తే నాకు వెండి బంగారాలు వస్తాయనుకోకు పిల్లరా. ఈ పని చేస్తే నాకు దేవుడు దీవెనిస్తాడు. ఎందుకంటే వెండి బంగారాలు ఎవరి అంట? అగ్గి గ్రంథంలో రాస్తాడు 2:8 అంటాడు, వెండి నాది, బంగారం నాది. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఎవరిదో తెలుసా? దేవుందే. కానీ మనం బంగారం కోసం, వెండి కోసం పాకులాడిపోతాం. భూముల కోసం, డబ్బు కోసం పాకులాడిపోతాం. పిల్లరా, ఒక దేవుని సందులో ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అందరినీ కళ్ళు మూసుకోమన్నాం. డబ్బు ఎంతమందికి కావాలో చెప్పండి, చేయెత్తమన్నాం. అందరినీ ఒకరు చూసుకోకండి, కళ్ళు మూసేయండి అందరూ. డబ్బు ఎంతమందికి కావాలి చేయెత్తండి అన్నాడు. ఎత్తారు వాళ్ళు కొంతమంది, అందరూ చేయి దింపండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి కావాలి చేయెత్తమన్నాను. 4 ఎత్తారు. 100 మందిలో 4 ఎవరు కావాలండి? యేసయ్య కావాలి. కనుమ వాళ్ళందరూ కూడా 96 మంది ఏం కావాలి? డబ్బు కావాలి. పిల్లరా, ఎంత దుర్మార్గం. నప్పుడు నేను అన్నాను, ప్రసంగం లాస్ట్ అన్నాను, యేసు ప్రభువే నీ ఇంటికి వచ్చేస్తే ఏమొస్తుంది? అప్పుడు
సర్వ సంపదలు అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి అయ్యా. నువ్వు డబ్బు కోసం పోకలాడితే అది దూరం అయిపోతుంది. సామెతల గ్రంథం చెప్తాడు 23వ అధ్యాయంలో, నువ్వు ధనం కోసం ఎదురు చూడకు, అది నీ చేతుల నుండి ఎగిరిపోతుంది. ధనం ఎగిరిపోతుందండి. దాని వైపు అసలు చూడకు, నువ్వు ప్రభు వైపు చూడు. ప్రభు దగ్గర ఏమున్నాయో తెలుసా? సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, గుప్పిట్లో ఉన్నాయి. 145 కీర్తనలు అంటాడు, సర్వజీవులు నీ గుప్పిడి వైపు చూస్తున్నాయి. సర్వజీవులు ఆయన గుప్పిడి వైపు చూస్తున్నాయి. పిల్లరా, ఆయన గుప్పిడి వైపు మనం చూస్తే మనకి ఆశీర్వాదాలు వస్తాయండి. మన ఆ వాంఛలు దేవుడు తీరుస్తాడండి. వాక్యానుసారంగా నువ్వు నడిచావనుకో పిల్లలు, రుచికరమైన భోజనం నీకు దొరుకుతుందంట. వాక్యానుసారంగా నడిస్తే యెషయా గ్రంథంలో చెప్తాడు, పిల్లరా నువ్వు వాక్యానుసారంగా నడిస్తే రుచికరమైన భోజనం, విలువైన భోజనం తింటావు అంటాడు. పిల్లలు వాక్యానుసారంగా వాక్యమే ప్రాధాన్యం. నీ ఎదుట వాక్యాన్ని చదువు పెట్టుకో, వాక్యానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపో. వాక్యం లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఈనాడు స్వస్థత కోసం కొంతమంది, పిల్లల ధనం కోసం కొంతమంది, పిల్లల వ్యాధులు బాగుపడటం కోసం కొంతమంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వ్యాధులు బాగుపడి అంటే 7 వారాలు చెల్లిపోయే వాళ్ళ రకం అది. కానీ వాక్యం కోసం వచ్చేవాళ్ళు కొంతమందే ఉంటారు. వాక్యానుసారంగా నువ్వు నడవాలి, జీవించాలి. అప్పుడు నిన్ను వాక్యం ఎప్పుడైతే నిన్ను పరిశుద్ధపరుస్తుందో అప్పుడు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తా. వాక్యమే తీసుకెళ్తుంది, ఇంకెవరు తీసుకెళ్ళరు. వాక్యంలో నువ్వు పరిపూర్ణమైన స్నానం చేయాలి. వాక్యంలో పరిపూర్ణంగా నువ్వు ఎదగాలి. వాక్యమే నీ జీవితాన్ని మలుచుకోవాలి. వాక్యం నిన్ను మలుస్తుంది, వాక్యం బాగు చేస్తుంది. వాక్యం నీ వంకర నరకలన్నీ కూడా సరి చేస్తుంది, నీ వంకర బుద్ధులన్నీ సరి చేస్తుంది. వాక్యము నీ జీవితాన్ని, భవిష్యత్తుని మార్చేస్తుంది. అందుచేత ప్రియులరా, ఎప్పుడైతే లాజరు చనిపోయాడో ప్రజలతో చెప్తున్నాడు, ఈ పక్కకి ఆ రాయిని పక్కకి నెట్టండి. వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆ రాయిని పక్కకి నెట్టారు. అప్పుడు అంటారు, లాజరు బయటికి రావయ్యా. వెంటనే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు బయటకు వచ్చాడు. అప్పుడు అంటాడు ఆయన, ఈయన సాగిపోనివ్వండి. ఎవరితో సాగిపోవాలి? సంఘముతో సాగాలి. నేను ఒక్కడిని వచ్చేస్తానంటే కుదరదు. ఇక్కడ వారిని సాగిపోనివ్వండి, వారిని సాగిపోనివ్వండి. సంఘంతో వారు సాగిపోవాలి. లోకంతో కాదు సంఘం సాగేది. సంఘం పరిశుద్ధమైన సంఘంతో సాగాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైన సంఘంతో సాగుతారో అప్పుడు వీరు బ్రతుకుతారు. పిల్లలు, అప్పుడు దాకా లాజరు దేవుని సన్నిధిలో కూర్చోలేదు. అప్పుడు దాకా లాజరు పరిశుద్ధ వాక్యం వినలేదు. అప్పుడు దాకా లాజరు యేసయ్య పక్కన కూర్చోలేదు. అప్పుడు దాకా లాజరు యేసయ్యతో సహవాసం చేయలేదు. అప్పుడు దాకా లాజరు యేసయ్యతో నడవలేదు. అప్పుడు దాకా లాజరు యేసయ్య మీద పిల్లల ప్రేమ పెంచుకోలేదు, యేసయ్యతో సంబంధం పెంచుకోలేదు. ఎప్పుడైతే సమాధి నుంచి లేచాడో లాజరు యేసయ్యతో కూర్చోటం మొదలుపెట్టాడండి. యోహాను సువార్త 12 అధ్యాయం చెప్తాడు, సమాధి నుంచి లేచిన లాజరు కూడా యేసయ్యతో ఆ ఇంటిలో కూర్చున్నప్పుడు మాట వచ్చి పిల్లర్ జటామాంసి సెంటు పట్టుకొచ్చి ఆయన శిరస్సు మీద వేస్తే ఆ ఇల్లంతా కూడా సువాసన అయిపోయిందంట. అసలు ఆ ఇంట్లో ఏముండాలి తెలుసా? మరణవాసం ఉండాలి. కానీ యేసయ్య ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా సువాసన అయిపోయిందండి. ఈరోజు నీ ఇంటికి యేసుని తీసుకెళ్తున్నావా, లేక మరొకటి తీసుకెళ్తావా? ప్రశ్నించుకో. ఈరోజు నువ్వు యేసయ్యను తీసుకెళ్తే నీ ఇల్లంతా కూడా సువాసన అయిపోద్దండి. వెదజల్లబడుతుంది సువాసన. సువాసన అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, సంపదలు అన్నీ కలిసి వచ్చేది సువాసన. మరణ వాసన రావాల్సిన ఇంటిలో యేసయ్య కూర్చున్న సమయానికి ఆ ఇల్లంతా కూడా సువాసన వెదజల్లబడింది. ఎందుకంటే సువాసన వెదజల్లేవాడు ఆ స్థలంలో కూర్చున్నాడు. మరణాన్ని జయించిన వాడు ఆ స్థలంలో ఉన్నాడు. ప్రపంచాన్ని జయించిన వాడు ఆ స్థలంలో ఉన్నాడు. ఆ ఇంటికి ఒక సువాసన వచ్చేసిందండి. అప్పుడు దాకా అంతకుముందు ఆ ఇల్లంతా కూడా అక్కచెల్లెళ్ళందరూ కూడా ఆ మార్తా మరియలు కూడా కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇంటికి లాజరుతో కలిసి యేసు ప్రభు వచ్చాడో ఆ ఇల్లు ఏమైందంట? సువాసన వచ్చేసిందండి. ఈరోజు నీ ఇంటిలో, నా ఇంటిలో, మనందరి గృహాల్లో సువాసన వెదజల్లాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు.
సువాసనతో నువ్వు జీవించబడాలి. ఏ సమస్యలతో నువ్వు ఉన్నావో, ఏ బాధలతో నువ్వు ఉన్నావో, ఏ అప్పులతో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ నష్టాల్లో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, ఏ శోధనలకు ఉన్నావో, ఉద్యోగం లేకుండా ఉన్నావో, ఆ ఉద్యోగాలన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ప్రభు దగ్గర నువ్వు ఉంటే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. నాతో మీరు, మీతో నేను కలిసి ఉంటే మీరు ఏది అడగండి అది నేను ఇస్తానన్నాడు. మీలో నా మాటలను, నాలో మీరును, మీలో నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు అడగండి, మీకు ఇష్టమైనది అడగండి, నేను ఇస్తాను అని ఇస్తాడు ఆయన ప్రభు. పిల్లలు అంటే మనం ఇష్టమైనది అడగటానికి మనం సిద్ధపడుతున్నాం, కానీ ఆయన మాటలు మనలో లేవు, ఆయన మాటలు మనలో ఉండలేదు. అందుకే ఆయనకి ఇష్టమైనది మనకిష్టమైనది అడుగుతున్నాం, కానీ ఆయన మనకి చేయలేకపోతున్నాడు. పిల్లలు ఎందుకంటే దేవునికి ఎవరంటే ఇష్టమంటే 16వ కీర్తనలో 3వ వచనంలో చెప్తాడు, దేవుడికి ఎవరంటే ఇష్టమంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకిష్టులు. ఆయనకి ఎవరిష్టమో తెలుసా? ఆయనకి ఇష్టమైన శద్రకు మేషకు అగ్నిగుణంలో పడేసిన తర్వాత అగ్నిగుణం చల్లార్చడానికి పరలోకాన్ని విడిచి అగ్నిగుణంలోకి వచ్చేసాడండి ఆయన. ఎందుకంటే భక్తులు వాళ్ళు. ఈనాడు శద్రకు మేషకు అభిజ్ఞం అని వారి పేర్లు పెట్టుకుని చాలామంది పాప జీవితంలో ఉంటున్నారు. వాళ్ళ కోసం ప్రభు రాడు. ఎందుకంటే వారి జీవితం మారలేదు, వారి బ్రతుకు మారలేదు, వారి తలంపులు మారలేదు, వారి నడవడికి మారలేదు, పేర్లు మాత్రం శద్రకు మేషకు అభిజ్ఞం. ఒక పేరు మనం పెట్టుకుంటున్నామంటే ఆ పేరుకు తగ్గ జీవితం మనం జీవించాలి, ఆ పేరుకు తగ్గ గౌరవం మనం సంపాదించాలి, ఆ పేరుకు తగ్గ స్థితి మనకు ఉండాలి. అందుకే ఆ పేరు మనం పెట్టుకున్నామంటే సరిపోదు, కానీ ఆ జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది గమనించాలి. పిల్లరా, దేవుని సంధానంలో దేవుని వాక్యం, లాజరు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో లాజరుతో దేవుడితో లాజరు సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ ఇల్లంతా కూడా రక్షణలోకి వచ్చేసింది. అంతకుముందు లాజరు యేసయ్యతో కూర్చున్నట్లు ఎక్కడా కనపట్టలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది, మొదటిది ప్రభు వారు ఏం చేశారంటే మన కోసం పిల్లరా ప్రార్థించారు. ఎందుకు ప్రార్థించారంటే లోకమంతా ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. ఒక ఆవిడ అంటది, పొరపాటు అయిపోయింది, ఈ మాట నేను అనకూడదండి, గొప్పకునేసానండి. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా మాటలు ఏమవుతున్నాయంట, పొరపాటున అనేస్తున్నావు. నేను అనకూడదు కానీ అనేస్తానండి, గొప్పకుని స్లో వచ్చేసింది అన్నమాట, పొరపాటు అయిపోయిందండి. అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు కూడా మాటను సరిచూచుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత అశ్రద్ధలో ఉన్నావు, నువ్వెంత అనాలోచనగా ఉంటున్నావు, నువ్వెంత దేవునికి మర్యాద కాకుండా జీవిస్తున్నావు. ప్రశ్నించుకోవాలి. ప్రభు బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ప్రతి నిమిషము భయము భక్తితో బ్రతికితే దేవుని ఆత్మ నీ మీద సంచరిస్తూ ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ నీలో బయలుపరచబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ మీకు వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుతారని చెప్తాడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుతారు. పేతురు శక్తి పొందాడు. అనేక భక్తులు శక్తి పొందారు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో రావాలి. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనేది ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే వారు నావారు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. ఒక వాడ నడిపించేది ఏంటో తెలుసా? చుక్కాన్ని ఉంటుంది. అంటే లైట్ హౌస్ వాడ నడిపిస్తుంది. ఒక చిన్న బల్బు వాడ నడిపిస్తుంది. ఆ వాడ, ఆ లైట్ లేకపోతే వాడ ఎక్కడికి వెళ్తుందో ఠికానా ఉండదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి నీకు మీదకి వచ్చిన తర్వాత ప్రభుకి ఇష్టమైన పనులు నీలో నుంచి ఆయన చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే దేవుడు దూరంగా నెట్టేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని ముద్రిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ముద్రించి ప్రభుకి ఇష్టంగా మార్చేస్తుంది. పరిశుద్ధాత్మ లేనివాడు ఎన్నడూ దేవునికి ఇష్టంగా నడలేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, సొంత ఆలోచన తీసుకుంటాడు, సొంత ఉద్దేశాలు తీసుకుంటాడు. ఎందుకంటే వారిలో ఏం లేదు? పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి.
అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, నాకు మీ కొరకు ఆదరణకర్తను మేము పంపుతానని చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో. ఆదరణకర్తను మేము పంపుతాను అంటే మనల్ని ఆదరించేవాడు ఎవరో తెలుసు ఈ లోకంలో? పరిశుద్ధాత్ముడే. ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చెప్పాలో, ఏ సమయంలో ఏ వాక్యం ఎత్తాలో ఎవరు చెప్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. పిల్లరా, దేవుని బిడ్డలైన నేను ఒకసారి ఒక ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక సహోదరు వచ్చి అంటుంది, అయ్యా నేను విదేశీ వెళ్ళాలనుకుంటున్నానంటే అప్పుడు ఆమెను చూస్తున్నాను, నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళిపోతున్నావు అమ్మా అన్నాను. వెళ్ళండి అయ్య గారు. నమ్మలేదు. దేవుని సేవకుడు చెప్తున్న మాట విను, నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళు. కానీ నాకు ఒక ఆశ ఉంది, నన్ను కూడా రప్పించుకో, ఎందుకంటే నేను చర్చి స్థలాలు కొనటానికి సిద్ధపడుతున్నాను. నేను చర్చి స్థలాలు కొనాలి, చర్చిలు కట్టాలి, ఇదే నా ఆశ. అంటే నిజంగా వెళ్తే అది చేస్తున్నాను. నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంది. అప్పుడు అయ్యా మీరు చెప్పారు కానీ మిమ్మల్ని రప్పించుకోవటానికి ఇక్కడ పని జరగదండి అన్నది. దేవుని స్తోత్రం అన్నాను. దేవుడే నన్ను తీసుకెళ్ళాలనుకుంటే ఏం పని జరగదో నేను చూస్తానులే పిల్లరా. ఎందుకంటే నేను దేవుడి మీద ఆధారపడతాను. మనుషులు మాట తప్పేవారు పిల్లరా, వారు లోబులు, మాట తప్పువారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. వారు లోబులు, దేవుని ఎరగని వారు. రోమీయులకు రాసిన పత్రిక. దేవుని ఎరగని వారు ఎలా ఉంటారో చూడండి. ఇక్కడ దేవునికి చోటు ఇవ్వలేని వారు ఎలా ఉంటారో అక్కడ చెప్తున్నాడు ప్రభు. 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయేది కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఒక్కసారి మీరు అబద్ధం చెప్పారు అనుకో, ఒక్కసారి ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఈ మనిషి ఏంట్రా అని నీచంగా చూస్తారనుకో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎగిరిపోద్ది. నీచంగా ఎవరిని నీచంగా చూడకూడదు. నీచంగా ఎప్పుడైతే అంటే చాలు పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది అంతే. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారో తెలుసు? అప్పుడు భ్రష్ట మనసుకు మనల్ని అప్పగిస్తాడు. ఎవరి మనసుని? భ్రష్ట మనసు అంటే ఎవరు? సాతానుది. ఓ భ్రష్ట మనసా, వెళ్ళి నేను నా ఆత్మను తీసేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అంటాడు. అక్కడి నుంచి వీడు చెయ్యరాని కార్యాలు అక్కడ రాయబడిన చాలా రాయిస్తాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాశాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వీళ్ళ వైరముతో వాటితో నిండిన వారై కొండిగాండ్రులను, అపవాదకులను, దేవ ద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు కవిదేయులై ఉన్నవారును, ఇవన్నీ కూడా మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్ణయకులైరి. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎవరికి ఇల్లు? వీళ్ళెవరి ఇల్లు? దేవుని ఎరిగిన ప్రజలే, కానీ దేవుని చోటు లేని ప్రజలు ఇల్లు. అయ్యో మేము పరిశుద్ధాత్మ పొందేసుకున్నామని అంటారు, కానీ అబద్ధాలు మానరు. అబద్ధాలు మానలేదంటే పరిశుద్ధాత్మ లేదు వాళ్ళు. దేవుడు నమ్మేసుకుని ఉండే అయ్యి బాబాయ్ నేను పాస్టర్ గారి దర్శనం భాగం ఇచ్చాను. పాస్టర్ గారికి నువ్వు ఎవరికో దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు దేవునికి భయపడితే దేవునికి కానుకిస్తావు. దేవునికి భయపడాలి నువ్వు. నేను మా సంఘంలో ఒకటి చెప్తాను. ఇద్దరు పిల్లలు నించోబెట్టి చెప్పాను నేను, అమ్మ ఈ అబ్బాయి పాస్టర్ గారు, ఈ అబ్బాయి విశ్వాసి, మధ్యని ఒక అబ్బాయి ఉన్నాడా, ఒరే నువ్వు కానుకాయనికి ఎవరా, నువ్వు ఎట్టుకు చీనికి ఎవరా అన్నాను. మీకు ఏమర్థమైందమ్మా అంటే అప్పుడు అన్నారు, ఈ విశ్వాసి అంటే దేవుడు నమ్ముకున్న ఆమె ఈ పాస్టర్ గారి దేవుడికి కానుకిచ్చింది, యేసుప్రభు కానుకిచ్చింది. యేసుప్రభు ఏం చేశాడంటే ఈ పాస్టర్ గారికి కానుకిచ్చాడు. ఇప్పుడు నేను మీకు కానుకిచ్చారనుకో, దేవుడు ఇచ్చాడని చెప్పుకోవాలి నేను, అప్పుడే మీరు దీవించబడతారు. కానీ ఇక్కడ మార్తమ్మో సుందరమ్మ ఉందనుకోండి, సుందరమ్మ గారు 10,000 ఇచ్చారండి నాకు. సుందరమ్మ దీవించబడదు. సుందరం ఎవరికి వాళ్ళు తెలుసా? కానుక దేవునికి ఇవ్వాలి. దేవుని సేవకుడికి ఎవరిస్తారో కానుక తెలుసా పిల్లరా? దేవుడిస్తాడు.
ఆవిడ అట్టుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే, నా దాసుడు కష్టపడుతున్నాడు, రాత్రి పగలు కష్టపడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, చాలా అప్పులు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. సో ఓ పూట తిని ఓ పూట తిండికి బాధపడుతున్నాడు. కాబట్టి ఈ డబ్బు పట్టుకెళ్ళి నా సేవకి ఇద్దాం అనుకుంటాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలు దీవించబడే ఉద్దేశం అది. అంతేగాని కాను కట్టుకొచ్చి ఇదిగోండి పాస్టర్ గారు అంటే, ఎవరికి ఇచ్చామ్మా? పాస్టర్ గారికి ఇచ్చాను. నువ్వు దీవించబడలేవు. నువ్వెవరు పాస్టర్ గారికి ఇవ్వటానికి? దేవునికి నువ్వు కానుక. మనిషికి ఇస్తే కానుక ఎంత ఇస్తావో తెలుసా? ఈ కత్తరియాల్లో 5 రూపాయలు ఇస్తావేమో, 10 రూపాయలు ఇస్తావేమో. దేవునికి ఇస్తే 100 రూపాయలు ఇస్తావు. 100 రూపాయలు ఇవ్వాలి. దేవుడు అంటే విలువలేని వాడు కాదు, విలువైన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. పిల్లలు గమనించండి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే సేవకుడు దేవుడు ఇచ్చాడు నేను చెప్పుకుంటాం మేము. పిల్లలు, నేను సత్యకర్తం 150,000 అట్టుకొచ్చాడు ఒక ఆయన పేరు అడగలేదు. ప్రభువా నువ్వు ఇచ్చినందుకు 100 ఆయన అన్నానంతే. అదేంటంటే దేవుడు నీ ద్వారా నాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు నాకు, నువ్వే లేదు. నిన్ను దేవుడు దీవిస్తాడు. 150,000 ఇచ్చావు కాబట్టి ఇంకా ఎక్కువ దీవించబడాలంటే నువ్వు దేవుని దగ్గర మోకరించు. పిల్లరా, మనుషులు ఎప్పుడు కూడా మనుషుల సంబంధం కాదు మనకు కావాల్సింది, దేవుని సంబంధం కలిగి ఉండాలి. లాజరు చనిపోయాడు. మార్త లాజరు దగ్గరికి వచ్చింది, తండ్రి దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడు వెళ్ళాడు అక్కడ సమాధి దగ్గరికి. ఎవరు బ్రతికించారమ్మా? దేవుడు బ్రతికించాడు. మార్త బ్రతికించలేదు, మరియ బ్రతికించలేదు, అక్కడ జనం బ్రతికించలేదు, కానీ దేవుడు బ్రతికించాడు. ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే దేవుడే బ్రతికిస్తున్నాడు. ఈనాడు ఫ్లైట్లు దాటి వస్తున్నామంటే దేవుడే తీసుకొస్తున్నాడు ఈ సమయంలో. పిల్లరా, కానీ మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడడం. మన ఆరోగ్యం మీద, మన బలం మీద, మన శక్తి మీద, మన డబ్బు ఖర్చు పెట్టే దాని మీద ఆధారపడిపోతున్నాం. అందుకే మనం ఎక్కడున్నావు అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నావు. పిల్లరా, ఒకటి ప్రార్థించాడు మన కొరకు. రెండోది పిల్లరా అని ఏం చేశాడు? పిల్లర కన్నీరు కార్చాడు. మూడవది మనం చూస్తే పిల్లరా లోకాసువార్త 9వ అధ్యాయము 41వ వచనం చూస్తే అక్కడ చెప్తుంటాడు ఒక మాట. లోకాసువార్త 9వ అధ్యాయము 41వ వచనం. 9వ అధ్యాయం 41వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేనంతకాలం మీతో సహింతునన్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా. ఎవరంటే వీళ్ళు? చర్చికి వస్తారండి విశ్వాసం ఉండదు. అండి నిజంగా జరుగుతుంది అంటారా ఇదే అంటారు. చర్చికి వస్తారండి, వాక్యం చదువుతారు, కానీ వాళ్ళకి ఏముండదు? విశ్వాసం ఉండదు. దేవుని సన్నిధికి వస్తారు కానీ ఈ వాక్యాన్ని వారు పిల్లరా అనుభవించరు. పిల్లరా అంతే. ఆయన అంటాడు, విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా మీతో నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఆయన సహిస్తున్నాడు, మనల్ని ప్రతిరోజు సహిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు అంటే సహిస్తున్నాడు. నువ్వు చెడ్డ చేసినా సహిస్తున్నాడు, పిల్ల ప్రార్థన చేయకపోయినా సహిస్తున్నాడు, చర్చికి రాకపోయినప్పుడు సహిస్తున్నాడు, వాక్యం చదవకపోయినా సహిస్తున్నాడు, మోకరించకపోయినా సహిస్తున్నాడు. పిల్లరా మనం ప్రభు సంధికి పిల్లర కానుక ఇవ్వకపోయినా సహిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఎంతకాలం మీతో నుండి సహిస్తాను, ఎంతకాలం మీతో నుండి సహిస్తాను. ఒక తల్లి అంటుంది, ఒరే నా పెద్ద కుమారుడా, పెద్ద కొడుక, నీతో ఎంతకాలం భరిస్తాను నేను? నీకు చెప్పిన సరే చదువు ఎక్కట్లేదు, నువ్వు చెప్పిన సరే మాట వింటలేదు, నువ్వు చెప్పిన సరే చేయట్లేదు, నీ ఎంతకాలం సహిస్తా? ఇందుకే నేను బ్రతుకున్నానా, ఎంతకాలం నేను సహిస్తాను నేను? ఈనాడు దేవుడు అది అడుగుతున్నాడు, ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను? చెప్పిన మరి మీరు చేయక, చెప్పిన మాట మీరు వినక, చేయమన్న పని చేయక, మీరు ఇష్టాసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను, ఎంతకాలం సహిస్తాను. పిల్లరా ప్రభువు అంటున్నాడు. ఎందుకంటే ప్రభువు అక్కడ ఎందుకు ఆ మాట వచ్చిందంటే, పిల్లరా ఆ 9వ అధ్యాయంలో రూపాంతరం అనే కొండకి వెళ్ళారు. ఆయన శిష్యుని తీసుకుని వెళ్ళారు. అక్కడ పేతురు అంటాడు, యోహాను అంటాడు, పిల్లరా ఎప్పుడైతే అన్నారో యాకోబు అంటాడు, పిల్లరా పేతురు అంటాడు, అయ్యా ఈ కొండ మీద నీకు ఒక పర్ణశాలయో, మోషేకు పర్ణశాలయో, ఏలియకు పర్ణశాల కట్టేద్దామని అన్నాడు. ఇక్కడ ఉండుట మంచిది, మనకే గొడవలు లేవండి, మనకే బాధలండి, ఈ పర్వతమే మనం ఇక్కడ ఉండిపోదాం అంటాడు.
ప్రభువుకు తెలుసు కింద ఏదో జరుగుతుందని. ఈలోపు తరచూ నీళ్ళు పడిపోతూ మూర్ఛరోగంతో పడిపోతున్న వ్యక్తి శిష్యులకు తీసుకొచ్చాడు. శిష్యులకు తీసుకొచ్చిన తర్వాత పొద్దు నుంచి వీళ్ళు పడుతున్నారు పాటలు. అలాగే గోడపిల్లని ఒక ఊరు ఉంది, మీకు తెలుసా? లక్కవరం దగ్గర. పిల్లరా, నేను సైకిల్ వేసుకుని సేవ చేస్తున్నాను. అలాగే వెళ్తున్నాను. ఎందుకు చాలామంది చర్చిలో ఉన్నారు. చర్చిలో ఉంటే ఏంటి అని వెళ్ళాను. మధ్యన కూర్చోబెట్టుకుంటే దెయ్యం పట్టినామని వాళ్ళు మోకరింతున్నారు, లెగుతున్నారు, సాగిలు పెడుతున్నారు, లెగుతున్నారు. నేను అలా అంటుంది ఆవిడ. పిల్లరా, అప్పుడు నేను వెళ్ళి, మీరు చేతులు పెట్టుకోండి అయ్యా, మోకరించారు కదా, మోకరించి ఒకరు చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఒకరు చేయి ఒకరో, అప్పటికే చాలా సమయం అయిపోయింది కావచ్చు. పిల్లరా, మోకరించి చేయి పట్టుకొని ప్రార్థన చేశారు. ఉండలేని వెళ్ళిపోతున్న అగ్ని 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 అని వెళ్ళిపోయింది అంతే. మీరు ఒక అరగంట ముందన్న వచ్చారు కదండి అయ్యగారు అంటున్నాను. నన్ను ఎందుకన్నాను? ఈ మాట మాకు తెలియదండి. మా మటుకు ఎవరి మట్టుకు మాకు ప్రార్థన చేసేస్తున్నాం, కానీ కంచి వేయాలన్న సంగతి మాకు తెలీదు. గొలుసు కట్టు ప్రార్థన అంటారు. పిల్లరా, ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తే, ఈనాడు చాలామంది శిష్యులు కూడా అదే చేస్తున్నారు. మోసపోయిన వ్యక్తిని తీసుకొచ్చాడు తండ్రి. తీసుకొచ్చిన తర్వాత రకరకాలు చేసేస్తున్నారు. యేసు ప్రభు చేశాడు కదా, నేను చేసేద్దాం, ఆయన చేశాడు కదా, నేను చేసేద్దామని ఈ 9 శిష్యులు కూడా ఏం చేస్తారంట, రకరకాలు చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన కింద దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమయ్య ప్రభువా, నీ శిష్యులు చేయలేకపోరు, నువ్వన్నా చేస్తావో లేదు చెప్పు, నేను తీసిపోతాను అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆ శిష్యుని చూసి, విశ్వాసం లేని మూర్ఖతరం వల్లరా, ఎంతకాలం మిమ్మల్ని నేను సహిస్తాను. చచ్చిపోతూ ఉంటారు. విశ్వాసం అనేది ఉండదు కొంతమందికి. ఇల్లు చచ్చి ఏదో చెప్పాడులేడు ఎవడొచ్చి అంటారు అంతే. పిల్లలు నన్ను చాలామంది ఏమని పిలుస్తారంటే, ఆడెవడో పొట్టోడురా ఇప్పుడు వచ్చాడా అంటారు. పిల్ల పొట్టోడు పొడుగు నేను అనుకుంటాను, పొడుగ్గా ఉండాలి, రాజకుమార్ అంత పొడుగు ఉండాలి అనుకుంటాను. కానీ దేవుడు సామ్య ప్రసాదం ఎలాగ ఉండాలి నిర్ణయం చేశాడు ఆయన. అంతే, నేను ఇలాగ ఉంటాను. మనం ఇంకో 4 పీటలు వేసి ఎత్తు నుంచున్న పొడుగు కాలేను. ఎందుకంటే సామ్య ప్రసాద్ ఎలాగ ఉండాలో దేవుడు నిర్ణయించాడో అంతే. ఇంకెక్కువ జాను కూడా ఎదగలేము మనం. దేవుడి నిర్ణయం అంతే. పిల్లరా, కాబట్టి శిష్యులతో అంటున్నాడు, మూర్ఖతరం వాళ్ళరా, ఈనాడు చాలామంది చచ్చికొస్తారండి, వారికి మేలు జరగట్లేదు. ఎందుకు? విశ్వాసం లేదు. ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం ఉండాలి ముందు. చేసేవారు కాదు, మా పాటల దగ్గర శక్తి లేదండి అందుకే జరగట్లేదు కాయలు అంటారు. ముందు నీ విశ్వాసం ఉండు. పాస్టర్ గారి దగ్గర కాదు శక్తి, నీ దగ్గర విశ్వాసం పొందు. నువ్వు దేవుని సందుకు వస్తే దీవించబడతావు. నువ్వు దేవుని సందులో ఎదిగితే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యానుసారంగా నడిస్తే దీవించబడతావు. దేవుని సేవకుడు చెప్పిన మాటకు లోబడితే నువ్వు దీవించబడతావు. దేవుడు చెప్పిన మాటకు, దేవుని సేవకుడు చెప్పిన మాటకు విలువిస్తే దీవించబడతావు. దేవుడు చెప్పిన సేవకుడు చెప్పిన మాటకు నీవు తల వంచితే నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుని మాటని, దేవుని సేవకుడి మాటను త్రుంచి వేస్తే దీవెనలు ఎప్పుడు నీకు రావు, దీవించబడలేవు. పిల్లరా, కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, పిల్లరా, యేసుక్రీస్తు నిన్ను ఎంత ప్రేమించాడంటే మొదట ఆయన ప్రార్థించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరేరు కనుక వీరిని క్షమించు అంటే మన పుట్టుక నుంచి కూడా అని ఒక మాట ఉంటుంది. వీళ్ళు బాల్యదశ నుంచి కూడా చెడ్డ హృదయం కలిగిన ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. బాల్యదశ నుంచి కూడా వీరి హృదయము చెడిపోయింది. పిల్లలు మంచిది అని రాశాడు, కానీ ఒక దిక్కుని రాశాడు మంచిది కాదు. నొచ్చుకున్నాడు అంటండి. ఎందుకు నొచ్చుకున్నాడో తెలుసా? మనుషులు చేసిన ప్రతి చెడ్డ పని చూసి బాధపడి నొచ్చుకున్నాడు ఆయన. ఎందుకు ఈ భూమి మీద ఈ మనుషులు చేశాను, ఎందుకు ఈ భూమి మీద ఈ మనుషులు సిద్ధపరిచాను? బాధ కలిగింది ఆయనకి. బాధ కలిగించే మనుషులుగా మనం ఈరోజు ఉన్నాం కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించు. రెండో మాట, వీళ్ళు ఆత్మీయంగా చనిపోతున్నారు. బ్రతుకుతున్నావని పేరు ఉంది కానీ నీవు మృతుడివే.
ఆత్మీయంగా చనిపోతున్నాం. పిల్లరా, ఆత్మీయంగా మనం చనిపోకూడదు దేవుని యొక్క ఉద్దేశం. పిల్లరా, శరీరంగా నువ్వు చనిపోవాలి, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. లోకానుసారంగా నువ్వు చావాలి, దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాలి. దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి, దేవుని బిడ్డగా నువ్వు ఎదగాలి, ఆత్మీయమైన బిడ్డలుగా జీవించాలి. ప్రపంచమంతా దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆత్మీయులు కావాలి. శరీర సంబంధులు దేవుడికి అవసరము లేదు. పిల్లరా, పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తారంటే ప్రభుని అడిగాను, ప్రభువా ఎంతమంది, ఎన్ని సంఘాలు ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలు పెరిగిపోయాయి, ఇప్పుడు పరలోక రాజ్యం చోటు ఉందంటావా అని అడిగాను. దేవుడు అంటాడు, ఒరేయ్, పరలోక రాజ్యం శరీర సంబంధులు రారో, ఆత్మ సంబంధులు. శరీరంతో రారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంత గది ఉందనుకో, ఎంతమంది పట్టొచ్చు అంటారు? శరీరం లేకుండా మనం ప్రభు దగ్గరికి వెళ్ళేది ఎలాగెళ్తాం తెలుసా? శరీరం లేకుండా వెళ్తాం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. అంటే రక్త మాంసాలతో ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. కొన్ని రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు, 49వ వచనంలో, రక్త మాంసాలతో దేవుని రాజ్యం. అందుకే ఆదాంతో చెప్పాడు, మొన్నైనది వెనుకబడాలి, మొన్నైపోను. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే లక్షల ఆత్మలు ఈ స్థలంలోకి వచ్చేస్తాయి. పరలోక రాజ్యం లక్షల, ఇది ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో, పాపాత్ములకి, బాప్తిజం పొందలేని వాళ్ళకి తీర్పులు ఉండవు, డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక అడుగు ఇక్కడ, ఒక అడుగు ఎక్కడ ఉంటారు. కొంతమంది వేషం ధరిస్తారు. చాలా ఉపమానాలు ఉన్నాయి నా దగ్గర, కానీ ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు పిల్లరా. ఎందుకంటే కొంతమంది వేషం వేసుకుని వస్తుంటారు, ఆ వేషం బయటికి వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. వాళ్ళు భక్తిని ముసుగులు రకరకాల పాపాలు చేస్తున్న మనుషులు ఉన్నారు ఈ రోజుని. భక్తిని ముసుగులు రకరకాల అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుని. భక్తిని ముసుగేసుకుని పిల్లరా రకరకాల కార్యాలు చేస్తున్నారు ఈనాడు. గుంటూరులో ఒకరోజు సభ జరుగుతుంది. ఒక ఆయన వచ్చి పిల్లరా చోకట్టుకు ఇలా పొడిచేసాడు అంతే, పాస్టర్ గారిని. దగ్గర 10-15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆత్మీయ సంబంధమైన వాక్యాలు చదువుతున్నారు, బైబిల్ మీటింగ్ జరుగుతుంది. కానీ అకస్మాత్తుగా ఒకడు వచ్చి పొడిచేసాడు అంతే. ఏమైపోయింది? క్రైస్తత్వం పాడైపోతుంది. మన నరసాపురంలో పిల్లరా పెద్దలు మారిపోయారు. మా సంఘాల్లో పెద్దలను పెట్టండి మేము. మీ సంఘాలు ఉంటారో నాకు తెలియదు, కానీ సంఘాలు మేము పెద్దలను పెట్టాం. సంఘాలు పెద్దలే పాడు చేస్తారు సంఘాలే, నేను అనుకుంటాను. నా ఉద్దేశం అది, మీ ఉద్దేశం నేను చెప్పట్లేదు పిల్లలు. ఎందుకంటే నరసాపురంలో మన లోదరం చర్చ్ అనే సంఘంలో గొడవ జరిగింది. పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, ముందు చేసిన పెద్దరికం, తర్వాత ఇప్పుడు జాయిన్ అయిన పెద్దలు ఏం చేశారంటే, ఎక్కడి నుంచో గుంటూరు నుంచి అక్కడ లైటింగ్ తెచ్చారు. మొత్తం ఇక్కడి నుంచి ఆ లైటింగ్ ఎట్టేశారు. ముందు చేసిన పెద్దకి ఈడ్చి వచ్చింది, ఒరే మనకంటే బాగా ఎట్టేశాడు అని ఆ లైటింగ్ ఇడిచారు, కొట్టాడు వెళ్ళి. కాలిపోయినాయి. ఏంటి కాలిపోయింది? ఏంటి ఎవరు కలిసేసాడు, ఎవరు కలిసినాను వస్తే ఇలా జరిగింది. కుర్చీ లెక్క తీసేస్తారు చర్చిలోను. పిల్లరా ప్లేట్లు లెక్క తీసేసారు, అది లెక్క తీసేసారు, ఇది లెక్క తీసేశారు. కొట్టుకోట మొదలు పోలీసులు వచ్చారు. ఏం జరిగింది? ఏమండి ఇది ఒక క్రిస్మస్కి ఇలా లైటింగ్ పెట్టుకున్నాం, ఇలా చేశారు. ఏది క్రైస్తత్వం? ఎక్కడుంది క్రైస్తత్వం? క్షమించమని ప్రభువు అడుగుతుంటే క్షమించలేని స్వభావం కలిగిన క్రైస్తవులు ఈ లోకంలో పుట్టారు. ప్రేమించలేని క్రైస్తవులు ఈ లోకంలోకి వచ్చారు. ఎక్కడ చూడండి పిల్లరా సంఘాల్లో గొడవలు, సంఘాల్లో పిల్లలు రకరకాల మాటలు. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రూపాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి పిల్లరా. కాబట్టి నా ప్రియ సంఘమ, దేవుని వాక్యం చెప్తుంది, మొదటిది ఆయన క్షమించాడు, ప్రేమించాడు, క్షమించాడు. రెండవది ఆయన ప్రార్థించాడు. మూడవది పిల్లరా ఆయన సహిస్తున్నాడు. మనం ఏం చేసినా సహించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమే. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్పేసి ముగిస్తాను పిల్లరా. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక వాక్యం చెప్తుంటుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మూడో అధ్యాయం 16వ వచనం.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన మనందరి కోసం ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. మంచోళ్ళని ప్రాణం పెట్టాడు ఆయన మనల్ని. మన మంచోళ్ళమా? మనం చాలా పవిత్రంగా ఉన్నామా? చాలా గుణవంతులుగా ఉన్నామా? మంచోళ్ళని ప్రాణం పెట్టాడు ఆయన. పాపులమై ఉండగా, దుర్మార్గులై ఉండగా, దుష్టులై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు. ఎంతగా ప్రేమించాడు ఆయన ప్రేమ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. పిల్లలు, ఆయన ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమించాడో. మనకి శత్రువు కనపడితే ప్రేమించం, వందనాలు చెప్పం. పిల్లరా, మనకి ఇష్టం కాని మనిషి ఎదురొస్తే అస్సలు వందనాలు చెప్పం, మాట్లాడడం, ఆడవాళ్ళు మనకి ఎందుకులే అనుకుంటాం. ఏంటి ప్రేమ అది? ఎక్కడుంది ప్రేమ? పిల్లరా, ఎవరు ఎదురొచ్చినా ఎవరేమొచ్చినా నువ్వు ప్రేమించే గుణము నీకు ఎప్పుడైతే వస్తాదో అప్పుడు యేసే నీలోకి వచ్చినట్లు. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. కొరింథీ రాసిన పత్రిక 11 చెబుతూ ఉంటాడు, పిల్లరా, ప్రేమ లేని వాడినైతే మోగడు కంచుముతోనూ గనగనలాడు తాళముతో ఉంటాడు. పిల్లరా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. 13వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ప్రయాస అంటే ఏంటో తెలుసా? పిల్ల ప్రయాసపడాలి. మనకి గిల్లు వాళ్ళు ఉంటారు, రెక్కి వాళ్ళు ఉంటారు, గీరే వాళ్ళు ఉంటారు, తిట్టేవారు ఉంటారు. అయినా సరే నువ్వేం చేయాలంట? ప్రేమిస్తూనే ఉండాలి. ఈ ప్రేమ ఎంతవరకు ఉండాలి అని అడిగితే, పిల్లరా, పేతురు అడిగాడు ప్రభువాన్ని, నా సహోదరుని ఎంతకాలం ప్రేమించాలి ప్రభువా? ప్రభు అన్నాడు 77 సార్లు అన్నాడు. 77 సార్లు అంటే అర్థం ఏంటంటే నీ జీవితాంతం ప్రేమించాలని. క్షమించు, నీ జీవితాంతం కూడా క్షమిస్తూనే ఉండు. నా సహోదరుని ఎంతకాలం క్షమించాలి ప్రభు? ఎన్నిసార్లు? 77 సార్లు. అంటే జీవితాంతం క్షమించాలి, ప్రేమించాలి. ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే ఒక రాజ్యాన్ని కట్టుతుంది. అది యేసయ్య రాజ్యం. ఆ ప్రేమలో ఏముండదంటే కల్మషం ఉండదు, దోషం ఉండదు, తప్పులు కప్పుతుంటుంది. అటువంటి ప్రేమ కలిగి మనం జీవిస్తే యేసయ్య ప్రేమను ప్రపంచానికి మనం చాటు చెప్తున్నాం. యేసయ్య ప్రేమను ప్రజలకు వినిపిస్తున్నాం, చూపిస్తున్నాం. ఏదో చెప్పటం కాదు. ఆకలేసి వాడి దగ్గరికి వెళ్ళి, ఆకలేస్తున్నాను నీ దగ్గరికి వచ్చేందుకు, ఊరుకోరా చూద్దాం ఊరుకో అంటే కాదు. అది ఆకలేసింది కదా, అన్నం పెట్టాడికి, అప్పుడు ఊరుకుంటాడు. అది దేవుని ప్రేమ. వస్త్రాలు లేని వాడికి వస్త్రం ఇయ్యి, అది దేవుని ప్రేమ. చెప్పులు లేని వాడికి చెప్పులు ఇయ్యి, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే వ్యక్తపరచడం కాదు. క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి మనలో. ప్రేమిస్తున్నాను. ఏది? ఎక్కడ ప్రేమిస్తున్నా? పిల్లరా, ప్రేమిస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమిస్తున్నానంటావు. దేవుడు కనపడలేదు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుడు కనపడితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, కుర్చీ చేసుకుని ఎంతమంది చూస్తారు? ఆయన్ని ఎంతమంది ప్రేమిస్తారు? పక్కకి గంటేసి యేసు ప్రభుని పక్క గంటేసి, ఉండి బాబు బోల్ పనులు ఉన్నా నీకేండి బాబా అని వెళ్ళిపోతాం మనం. యేసు ప్రభు కనపట్టలేదు కాబట్టి యేసు ఏంటి నాకు అంత ప్రేమ, యేసు ఏంటి అంత ప్రేమ అంటాం. అంటే సేవకుని ప్రేమించు ఫస్ట్, సంఘాన్ని ప్రేమించు, సంఘ బిడ్డలను ప్రేమించు సెకండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రేమ దేవుని సేవకుడికి ఉండాలి, సేవకురాలకు ఉండాలి. ఆ తరువాత సంఘ బిడ్డల్లో నీ ప్రేమ ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి. పలానా ఆవిడండి, అబ్బా ఎంత ప్రేమ అండి, కల్మషం తెలియదండి ఆవిడకి. ఆ మాట నీలో బయటికి రావాలి. అది అందుకే ప్రభు అంటాడు, పిల్లరా, 1 యోహాను పత్రిక మనం చదివాం. పిల్లరా, 1 యోహాను పత్రికలో మనం చూస్తుంటే ఒక వాక్యం కనపడుతుంది. పిల్లరా, 3వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, 3వ పత్రిక, యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 1వ వచనం.
దేవుని ప్రేమ ఎట్టిదో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన ఎట్టి ప్రేమ అనుగ్రహించును. చూడుడి పిల్లరా, తండ్రి ప్రేమ ఎట్టిదో అనుగ్రహించును. ఎలాంటి ప్రేమ మనకు అనుగ్రహించాడు? నువ్వు ఎలాంటి ప్రేమను చూపెడుతున్నావు? ఇది మనం 2 టాలెంట్ చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నా కోసం ఏ ప్రేమ ఇచ్చాడు? నేను ఏ ప్రేమనిస్తున్నాను ప్రజలకి? నా సహోదరులకి ఏమిస్తున్నాను? నా ప్రేమ ఎలా పంచుతున్నాను? చూడండి, మళ్ళీ చదవండి అదే మాట. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును. చూడుడి, మన దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. మనల్ని లోకం ఎరగదు. మనకి లోకం వద్దు. మనకి లోకం వద్దు. దేవుని ప్రజలు ముఖ్యం. దేవుని ప్రజలతో నువ్వు సాగు. నీ ప్రేమ ఎవరికి కనపడ? దేవుని ప్రజలకు కనపడాలి. నీ ప్రేమ దేవుని ప్రజలకు చూపెడితేనంట అప్పుడు నిజమైన ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఆయన ఎట్టి ప్రేమ నీకు ఇచ్చాడో మనం ఎట్టి ప్రేమ ఇస్తున్నాం. పిల్లరా, మా పల్లెటూర్లు ఎలా ఉంటాయంటే ప్రేమలో ప్రహారీ ఉంటుంది. ఆ ప్రహారీ దగ్గర ఈవిడ వస్తుంది. అక్క ఎలాగున్నావు? సూరమ్మను చూసావా? అయ్యో అవి మంచిది కదమ్మా అని మాట్లాడేసి ఎందుకు వచ్చానంటే ఒక గ్లాసు నూనె ఎత్తామని వచ్చానమ్మా. ఈవిడ పొగుడుతుంది. అట్టుకెళ్ళమ్మా అట్టుగా అదేంటి అని గ్లాసు నూనె ఎత్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తుంది. ఆ నూనె చేస్తే ఇంకోటి ఎత్తానులే అమ్మా అంటుంది అనుకో. మళ్ళీ పక్క ఆవిడ దగ్గరికి వెళ్తుంది, ఆ ప్రహారీ దగ్గరికి. ఇవిడ ఎంత దూరం మార్చి ఎంత చూసావా? అసలు పొరుగంటే తెలియదమ్మా ఆవిడకే అంటుంది. ఇస్తే ఒక మాట, ఇవ్వకపోతే ఒక మాట. పిల్లలు, కానీ మన ప్రేమ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేయాలంట? ప్రేమిస్తూనే ఉండాలి. ఇది యేసయ్య ప్రేమ. నువ్వేం చేసావు యేసయ్య కోసం? యేసయ్య కోసం ఎంతమంది చర్చకి తీసుకొచ్చావు? యేసయ్య కోసం నువ్వు ఎంత పవిత్రంగా జీవిస్తున్నావు? యేసయ్య కోసం ఎంత పవిత్రమైన మాటలు పలుకుతున్నావు? యేసయ్య కోసం నువ్వు ప్రపంచాన్ని చూపెడుతున్నావు. యేసయ్యని ఆలోచించుకో ఒకసారి. యేసయ్య ఎట్టి ప్రేమ నీకు ఇచ్చును, నువ్వు ఎట్టి ప్రేమ ఎలా ఇస్తున్నావు? అది స్వార్థంతో ఉండకూడదు మన ప్రేమ, కల్మషంతో ఉండకూడదు మన ప్రేమ, అసూయతో ఉండకూడదు మన ప్రేమ, కపటముతో ఉండకూడదు మన ప్రేమ. కపట సహోదరులు చాలామంది బైబిల్లో ఉన్నారు పిల్లరా. కాబట్టి మన ప్రేమ అలా ఉండకూడదు. స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి, కపటం లేని ప్రేమ ఉండాలి, నిత్యమైన ప్రేమ ఉండాలి, క్రీస్తుని చూపించే ప్రేమ ఉండాలి. అప్పుడే నువ్వు క్రీస్తులో నువ్వు ముద్రించబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తిని పొందుకొని దేవుని రాజ్యానికి వారసులవుతావు. కాబట్టి నా ప్రియ సంగమా, దేవునికి వారసులుగా దేవుని రాజ్యానికి మీరు అందరూ వారసులు అవ్వాలని. మళ్ళీ దేవుని చిత్తమైతే వీళ్ళ కత్తరని వస్తాం లేదు తెలియదు, కానీ దేవుని రాజ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను చూడాలి. నా నమ్మకం ఏమిటంటే నేను పరలోక రాజ్యం వెళ్తాను. నా నడక నాకు ధైర్యం ఇస్తుంది. నేను పరలోక రాజ్యం వెళ్తాను. మీరు కూడా ఎక్కడ రావాలి? పరలోక రాజ్యం రావాలి. పరలోక రాజ్యం రావాలి అంటే ఈ లోకంలో మీరు బ్రతుకున్నంత వరకు, మనం బ్రతుకున్నంతవరకు యేసయ్య ఎట్టి ప్రేమ అయితే ఈ లోకంలో నీకు ఇచ్చాడో అటువంటి ప్రేమ మీరు కూడా ప్రజలకి, అన్యులకు కూడా అటువంటి ప్రేమ ఇచ్చి వారిని ప్రభు వైపుకు మార్చి ప్రభు బిడ్డలుగా జీవించి ప్రభు సొత్తులుగా మీరు జీవిస్తే దేవుని పరిశుద్ధాత్మ పొందుకొని మీరు శక్తిమంతులైతే దేవుని రాజ్యానికి మీరు వారసులవుతారు. అటువంటి బిడ్డలుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ తేజమయ పెంతెకొస్తు సంఘం పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని కోరుకుంటూ ఆశిస్తూ ప్రార్థిస్తూ దేవుడి ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. సారీ అయ్యగారికి. చక్కటి మాటలు చెప్పినటువంటి దైవజనులు సమీల్ ప్రసాద్ గారికి సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రేమ కలిగి ఉండాలి. ఏం చేయకూడదట? ప్రహారీ గోడ దగ్గరికి అసలు వెళ్ళకూడదట. మనకేమో చాలా ఇంట్రెస్ట్ ఆ ప్రహారీ గోడ దగ్గరే ఉంటుంది మనకి.
ఆ ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళకూడదని చేసి చెప్తూ ఉన్నారు. ఆ ప్రహారీ గోడ దగ్గరికి రావడం వల్లే మనకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళడం మానేస్తామో మన ఇంటికి ఆ సమయాన్ని మన ఇంటి కోసం హెచ్చింతే కనుక మన ఇల్లు బాగుపడుతుంది. ఎప్పుడైతే ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టామో అన్ని సమస్యలే. వాళ్ళ గురించి మీరు మాట్లాడుకుంటే మీ గురించి మరొకరు మాట్లాడుకుంటారు. ఇది మాత్రం మర్చిపోవద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సరే, అందరు లేచి నిలబడండి. కానుకలు పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాము. రండి. దేని స్తోత్రం. హల్లెలూయా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ముగింపులోకి వచ్చామండి. ఇక ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాము. ప్రకటనలు చెప్పి ఒక ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా చక్కని వాక్యం ద్వారాగా మనందరినీ కూడా బలపరిచిన మరి పాస్టర్ గారికి, సామ్యుల్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినం చక్కగా ఆరాధన చేసుకున్నామంటే కేవలం దేవుని మహాకృప మాత్రమే. అందరూ ప్రార్థన చేయండి. 4వ తారీఖు కొరకు చర్లో ఉన్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యము కూడా 4వ తారీఖున ఒక అద్భుతం జరిగించి వారందరూ కూడా క్షేమకరంగా బయటికి వచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి. ఇండియా నుంచి వచ్చిన వారు కూడా చర్లోనే ఉన్నారు కనుక వారు కూడా క్షేమకరంగా ఇండియా వెళ్ళేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా భారం కలిగి ప్రతిరోజు కూడా ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక అద్భుతం దేవుడు జరిగించాలి అని అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుని బట్టి ప్రభు కార్యం చేస్తాడు. అనేక మంది సంఘాలు అనేక మంది దేశాల్లో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేయలాగా మనందరం కూడా ఇంకా భారం కలిగి ప్రార్థన చేద్దాం. అలాగే శుక్రవారం ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేక మంది వచ్చేలాగా, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు కూడా ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఇబ్బంది పడి కొంతమంది వదిలేయటం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రార్థన చేయండి. దేవుడు మార్గాలు సరళం చేసి మరి సమర్పణతో అందరూ కూడా పనిచేయలాగా అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని పని ఈ లోకంలో మనం చెయ్యాలి. ప్రభు ఆ భారం మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు కనుక కృతజ్ఞత కలిగి మనం ఎంత భారమైనప్పటికీ ఆయన పని చేయాలి. కానీ ఈ లోకంలో ఆయన పని చేయలేకపోతూ ఉన్నాం. ఎందు నిమిత్తం చేయలేకపోతూ ఉన్నామో అది ప్రభువుకు తెలుసు. ఆయన సమస్తం చూస్తున్న దేవుడు కనుక రాగల దినాలు అందరం కూడా చక్కని ఐక్యతతో ఇంకా ఈ పరిచయను ముందుకు తీసుకెళ్ళేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకప్పుడు ఆదివారం 70 మంది వచ్చేవారు ఒకానొక దినంలో. కానీ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. వాహనాలు అస్సలు లేవు. సో ప్రార్థన చేయండి దేవుడు మార్గాలు సరళం చేయలాగా. ఈ శుక్రవారం అయితే ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఒక 50 మంది పైబడి శుక్రవారం దేవుని సందుకు రావాలని. చాలామంది ఆరాధనలు లేక ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. కానీ తీసుకొద్దామంటే వాహనాలు లేవు. ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేసి శుక్రవారం అద్భుత రీతిగా మరి మాసాంతరపు నెలంతా కాచి కాకుండా దేవుడు కృతజ్ఞత కలిగి అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం అని చంద్రపాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మరి రోజంతా శ్రమపడి పిల్లలు జయవను మరి జయరాజేంద్ర కూడా చక్కని ఆహారాన్ని సిద్ధపరిచారు. బిడ్డలకు చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు ప్రభు సమృద్ధిగా దయచేలాగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే జాబ్లో జాయిన్ అవ్వలాగా, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్లో అప్లై చేసి త్వరగా మరి వారు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. నా కుమారుడు ఐడి కూడా ఇంతవరకు అవ్వలేదు. దేవుడు మంచి మనసుని హృదయాన్ని అనుగ్రహించి ఐడి విషయంలో కార్యం జరిగించేలాగా ప్రార్థన చేయండి. ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆనంది కొరకు, పుష్పతమ్మ గారి కొరకు, ఇంకెవరికైతే ఐడియల్ లేవో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా శుక్రవారం ఆరాధన కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. అద్భుత రీతిగా మరి శుక్రవారం దేవుడు ఆరాధన జరిగించేలాగా ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. దేవా ఇదిగో తండ్రి, ఈ రాత్రికాలంలో పునరుద్ధాన ఆరాధనకి కొద్దిమందిగా మమ్మల్ని నడిపించారు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం దేవా. అంతేకాకుండా నీ దాసులను ప్రభా మా మధ్యకు నడిపించారు. ఇండియా దేశం నుంచి వచ్చి ఆయనంతగానో ప్రయాసపడుతూ ప్రభా ఇదిగో తండ్రి విత్తినటువంటి ఈ విత్తనాలు తండ్రి
మా అందరిలో ఫలించినట్లు సహాయం చేయండి. ఫలించటమే కాకుండా ప్రభా అనేక మందికి మార్గదర్శకంగా మేము కూడా వారికి కూడా చెప్పగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా, నీవు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థించినందుకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, ఈ లోకంలో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. దేవా, మా బ్రతుకులు కేవలం ప్రభా మీ కృప, మీ ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. వెలుతురు లేకపోతే తండ్రి ప్రభా, చీకటి అన్నది లేకపోతే చీకటి ఉండబట్టే ప్రభా వెలుతురు యొక్క విలువ తండ్రి లేక ప్రభా ఆ వెలుగు యొక్క ఆ పరమార్థం మా జీవితాల్లోకి వచ్చిన రీతిని బట్టి మేము అనేక మందికి వెలుగుగా ఉండేటట్లు మమ్మల్ని వెలిగించమని ప్రాధాయపడుచు ఉన్నాం తండ్రి. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు తండ్రి. ఆ వెలుగు ద్వారా మేము వెలిగించబడ్డాం ప్రభా. స్తోత్రాలు. ఈ చీకటిలో ఉంటున్నటువంటి అనేక ఆత్మలను వెలిగించడానికి వారిని కూడా ప్రభా వారి ద్వారా అనేక మంది వెలిగింపబడడానికి కూడా సహాయం చేయండి. ఈ చీకటి లోకంలో మేము ఉండకూడదు ప్రభా. ఆ వెలుతురైనటువంటి ఆ పట్టజాలనంతటువంటి గొప్ప ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగులు మేమందరం కూడా ప్రభా మీతో ఉండాలి తండ్రి. ఆ భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని దేవ కూడొచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఇదిగో ఇంతవరకు ప్రభా ప్రియులు అనేక విషయాలు జ్ఞాపకం చేశారు. స్తోత్రాలు. దేవ ఇదిగో తండ్రి, అనేక మందికి ఎవరైతే ప్రభా ప్రార్థనకి రాలేకపోతున్నారో, వారికి ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఏ విధమైన ఆటంకం ఉన్నప్పటికీ ప్రభా వాటిని సరళం చేసే దేవుడు మీరు అయి ఉన్నారు తండ్రి. మార్గాన్ని ఏర్పాటు చేయండి తండ్రి ప్రభా. మరి ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ప్రభా, వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రభా అధిగమించి నీ సన్నిధిలో ఉండాలి తండ్రి. ఇప్పుడే చెప్పారు దైవజనులు ప్రభా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో గడుపుట ప్రభా. దేవా ఇదిగో తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అది మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో తండ్రి సంఘముతో కూడుకుని ఉండాలి. సంఘాన్ని ప్రభా మేము ఆనుకొని సంఘంలో నడవాలి ప్రభా. స్తోత్రం ఆచరించుకుంటున్నాం. ఇది ఆశల్ని ఇందుకో ఎంతవరకు అనేక మంచి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. ఇంకను ప్రభా బిడ్డను ఇంకనూ బలపరచండి. ఉన్నన్ని రోజులు మీ కృపాకాప్తలు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో మరి గతంలో తండ్రి ప్రభా సుమారు 2 నెలలు కావస్తుంది. మరి కొంతమంది బిడ్డలను ప్రభా మరి అపవాది క్రియలను బట్టి తండ్రి లేక దేవ వాళ్ళు మరి జైల్లో ఉండటాన్ని బట్టి ప్రభా మేము అనేక రీతిలుగా అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. సమస్యను కూడా పరిష్కరించే దేవుడు తండ్రి. పౌలు శిలలో జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రభా, పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రభా విడుదలనిచ్చే దేవుడు మా దేవుడు అయ్యన్నావుతో స్తోత్రాలు ప్రభా. అందరూ మీకు వందనాలు చెల్లించుకుంటూ విడుదల కలుగు చేసే దేవుడు దేవా. ఎటువంటి ప్రభా సంఖ్యలనైనా తండ్రి ప్రభా విడదీసి ప్రభా మళ్ళీ మా బిడ్డలందరినీ సురక్షితంగా మా ప్రాంతాలకు నడిపించండి. నీ సేవల బాగుగా వాడబట్టడానికి సహాయం మీరేతో ఉండడం నడిపించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా అవసరతలు అక్కర్తలేదు. ఐడీలు రావాల్సిన వారికి ఐడీలు రావాలి తండ్రి. జీతాలు రావాల్సిన వారికి జీతాలు రావాలి. ఉద్యోగం ప్రభు కొరకు ఇంటర్వ్యూలకు వెళ్ళిన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. సహాయం చేయమని ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ కాపాడండి. పరిచర్యలో పాలుభాగస్తులైన ఎవరి బిడ్డలు తండ్రి సన్నిని ఇంకా ఉన్నటువంటి ఎవరి బిడ్డలు అందరినీ కూడా కాపాడండి, బలపరచండి. చక్కటి ప్రయాసంతో ఉంటున్నారు తండ్రి, సహాయం చేయమని. ముఖ్యంగా నీ దాసుని ప్రభా తమ్ముడిని బట్టి వందనాలు. రాజకుమార్ని గారిని మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. బిడ్డ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు తండ్రి. అలాగే మా మధ్యకు నడిపించినటువంటి ప్రభా సమయాలు అయ్యగారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా మా కుటుంబాలను నడిపించండి, మా గృహాలకు నడిపించండి. రేపటి దినాన్ని మా పనులకు మేము వెళ్ళటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలో తెక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన మనకందరికీ, దైవజనులకు వారి కుటుంబానికి, అలాగే కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుని ఆత్మ తోడే ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.